నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఈవేళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. దాదాపు 20 ఎజెండా అంశాలపై చర్చించనుంది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్కి ఆమోదం తెలుపనుంది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలుపనుంది. ఈవేళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. దాదాపు 20 ఎజెండా అంశాలపై చర్చించనుంది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్కి ఆమోదం తెలుపనుంది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలుపనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈరోజు జరగబోయే కేబినెట్ సమావేశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? కొండలరావు, ఈరోజు జరగబోయే కేబినెట్ భేటీకి సంబంధించిన వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నేడు 3 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా కేబినెట్ చర్చించనున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ నెల 16న ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఏదైతే జిఎస్టీకి సంబంధించి ప్రచార కార్యక్రమంలో ప్రధాని మోడీ కర్నూలులో కూడా ఒక భారీ ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. దీని అనంతరం మోడీ ఏదైతే శ్రీశైలం బ్రహ్మాంబాద్ మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇదైతే సచివాలయంలో 3 గంటలకు జరిగే ఈ కేబినెట్ మీటింగ్ లో దాదాపు 20 అంశాలు ఎజెండాతో కూడా ప్రధానంగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ టెక్నికల్ హబ్కు సంబంధించి 24-29కి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే జనవరి శాఖకు సంబంధించి వివిధ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తాడో ఆటోకి, క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి 15,000 ఇచ్చే ప్రతిపాదన కూడా ఈరోజు కేబినెట్ కూడా కేబినెట్ కూడా ఈరోజు ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తున్నది. అయితే కార్వాన్ పర్యటనకి సంబంధించి కూడా కేబినెట్ ఈరోజు ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటు ముఖ్యంగా ఏదైతే అమృత్ 2.0 సంబంధించి పథకం సంబంధించి కూడా ఈ పనులు ప్రారంభించే విధంగా కూడా ఏదైతే మంత్రివర్గం కూడా ఈరోజు ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఏదైతే అమరావతిలో వివిధ పనులు వేగవంతం చేయడానికి ఎన్పివి ఏర్పాటుకు కూడా ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఏదైతే రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు కూడా ఈరోజు ముఖ్యంగా మంత్రివర్గం కూడా అయితే సంబంధించి పనులు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటు కార్మిక చట్టాల్లో పలు సవరణలు కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి పర్యటన ఏపీలో పర్యటన నేపథ్యంలో దీన్ని ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించి భారీ ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధానమంత్రి పర్యటన విజయవంతం అయ్యే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో
ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో కూడా ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.